ఆవేశం వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీడియో తీస్తున్నానండి ఇది. ఆ విధంగా మీరు పూజ మన చెట్టు కింద కూర్చుంటే అండి బుద్ధి పెరుగుతుందండి, విద్యా బాగా వస్తుందని చెప్పారండి. అవన్నీ కరెక్ట్ అనిపించిందండి నాకు. నేను చేసిన తర్వాత మీకు చెప్తున్నానండి. ఇవన్నీ నేను అనుభవించున్నానండి నా పిల్లడితో అండి. ఎప్పుడు నేను ఏ పూజ చేయలేదండి. ఆడి గురించి నేను సంవత్సరం అయితే అసలు తుఫాను వచ్చినా సరే పొద్దున్న లేసి స్నానం చేసి వెళ్ళవలసిందండి. 116 సార్లు శనివారం నాడు ఉట్టప్పుడు నేను డ్యూటీ చేసేదని చెప్పాను కదండి. 116 సార్లు శనివారం నాడు అయితే బియ్యపు గింజలు లెక్కెట్టుకుని సాయంత్రం మాట తిరిగిదండి. గుడ్లు బట్టలు మార్చుకుని అప్పుడు వెళ్ళేదండి. ఈ విధంగా మీకు నమ్మకం కుదిరితే అండి, అంటే నేను చేయమన్నానని కాదు, మీకు కూడా మనసు ప్రశాంతంగా అన్నీ బాగుంటాయండి నాకు అనిపించింది, మీతో చెప్తున్నానండి. పిల్లల మట్టికి చెట్టు కింద కూర్చోబెడతామన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాబట్టి అండి మనకు తదాస్తు అంటే మనకి విద్యకు కొరవ ఉండదండి. నేను ఆస్తి విషయాల్లో నేను చెప్పనండి. మీరు ఆస్తి సంపాదించుకుని విద్య వస్తే సరస్వతి వస్తే లక్ష్మీదేవి కూడా అదే వస్తుందండి ఎప్పుడు. అందుకని దేవుణ్ణి మీరు ఏ కోరికలు కోరొద్దు అని చెప్తానండి. విద్య ప్రసాదించు, నా బిడ్డలు నీకు అప్పచెబుతున్నాను, నాకు చదువు అప్పచెప్పని చెప్తున్నాను. నేను అందుకే ఈ విధంగా చెప్తాను. ఇప్పుడండి అంటే మిమ్మల్ని ఉన్నోళ్ళు అవ్వద్దని నా వీడియోలు కొంతమంది చూడరండి అలాంటివి చెప్తుంటే, పెద్దలను గౌరవించమని. అమ్మ పెద్దలు గౌరవించకపోతే మనం ఇంక పూజ చేసి లాభం ఏంటమ్మా, నేను అంతకు ఆ విధంగా చెప్పాను. మరో విధంగా మిమ్మల్ని మీ అత్తగారిని మిమ్మల్ని నిందించమని నేను చెప్పట్లేదండి, నిందింటున్నారని అనట్లేదండి. ఇది మనం నేర్చుకున్నాడు పిల్లోడికి ఆటోమేటిక్ శాంతం వస్తుందండి. ఆ చెట్టు కింద ఒక అరగంట కూర్చోబెడితే మీకు విద్యా బుద్ధులు పెరుగుతాయి. నాకు చెప్పింది నేను చూసింది నేను మీతో చెప్తున్నానండి. దీనివల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటే నాకు అంతగా మంచిది ఇంకోటి లేదండి. మనం ఒకరికి సాయం చేయటం అన్నిటికంటే మంచిదండి ఇది. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తున్నానండి, పిల్లల్ని ఎప్పుడు కష్టపడి తిట్టి చదివించకండి. వాళ్ళకి జోకులేస్తా నవ్వింత చదివింతే నవ్వుతా చదివింది ఇష్టపడి చదివింది వెంటనే ఎక్కుతుందండి. మీరు భోజనమైనా చూడండి, బాగోలేదు అని తింటే నవ్వులుతుంటే నీరు వచ్చినట్టు. అది ఇష్టంగా తిన్నారనుకోండి, కాకరకాయనా సరే అబ్బా చాలా బాగుంది కూర, ఆకలి వేసినప్పుడు అలా అనిపించింది. అందుకే పిల్లలకి ఎప్పుడు మనం గట్టిగా తరివేసి తిట్టి చదివించకూడదండి. నీకు ఇప్పుడు నేను మా మనవడికి ఇప్పుడు నుంచి చెప్తున్నానండి, ఆడికి ఏ ఇష్టమైతే ఆ కోర్సు చదివించండి. అందులో ఆడు పైకి వస్తాడో చెప్పలేమండి. నేను మీకని కదండి, మా ఇంట్లో కూడా నేను ఇలాంటి డిసిజన్లు తీసుకుంటానండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చెప్తున్నానండి, ఆడవాడికి ఒంట్లో పోకపోతే మగవాళ్ళు కొంచెం ఇంట్లో వంటలో సాయం చేసి పెట్టాలి. ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైనా సరే తాజా వంటలో తాజా వండి పెడితే వాళ్ళు హెల్త్ బాగుంటే వాళ్ళే చూస్తారండి. మనం బయటికి పెడుతున్నాం, అవి తినేసిన తర్వాత ఎలా ఉంటుందండి, మందకొడితనం వచ్చేస్తుందండి పిల్లలకండి. అలా కాదండి, మన ఇంట్లో మన చేతులతో మనం చేసి వేడివేడి 2 పూటలు పెడితే తొందరస్తుగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మీరు ప్రేమగా పెడితే వాళ్ళు చదువు కూడా వాళ్ళు చదువుతారండి. మనం అన్ని విషయాలు ఏరా ఇంకేమైనా కావాలని మనం ప్రేమగా పలకరిస్తే వాళ్ళు 4 అడుగులు ముందుకెళ్తారు. మనం ఏదో పాడేసి పక్కకు పోతే వాళ్ళు మరి పై మెరుపులకి ఎప్పుడు అందం రాదండి. పిల్లలకైతే పొట్టలోకి ఏదైనా వాళ్ళకి తిండి పెట్టి మంచిగా చూస్తే ముఖం గ్లేజింగ్ వస్తుందండి. ఇప్పుడు నాకు 64 ఇయర్స్ అండి. నేను మొహానికి ఇప్పుడు వచ్చి పౌడర్ రాసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందండి. ఏమీ మాకేమన్నా ఇప్పుడు 64 అంటే